ఓకే, ఆల్ ఆఫ్ యు సీ, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు క్వశ్చన్లో వాడు వెయిట్ని కనుక్కోమంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం వెయిట్ని అనేది ఈరోజు చెప్పుకుందాం. జనరల్గా సబ్జెక్ట్ అనేది ఒక రోజులోనో ఒక గంటలోనో రాదు. ఓకేనా, స్టెప్ బై స్టెప్ బేసిక్ నుంచి మనం చెప్పుకుంటా వస్తేనే అది వస్తుంది. ఓకే, ఆ బేసిక్ నుంచి మీరు వినండి, అప్పుడు మనకు సబ్జెక్ట్ అనేది పూర్తిగా వస్తుంది. ఓకే, ఆ డెప్త్ అనేది ఏందో చూడండి, అప్పుడే మనకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ జనరల్గా లాస్ట్ క్లాస్లో మనము ఏఎంయు అంటే ఏందో మనము చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్లో ఏఎంయు అంటే ఏంటో చెప్పుకున్నాం. ఏఎంయు అంటే ఏంటి? 1/NA గ్రామ్. 1 ఏఎంయు అంటే 1/NA గ్రామ్. NA మనకు తెలుసు 1/6.023 × 10⁻23. NA అంటే 6.023 × 10⁻23. 1/6.023 × 10⁻23 వాల్యూ ఎంత అంటే ఇంత, 1.67 × 10⁻24. ఈ 1.67ని నేను ఎలా రాస్తాను అంటే 5/3 అని రాయొచ్చు. ఓకే, ఈ 1.67ను 5/3 ఎలా రాయొచ్చు అంటే 1.67ను నేను ఎలా రాసుకోవచ్చు అంటే 1 + 0.67 అని రాసుకోవచ్చు. 0.67 అంటే 2/3. ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 5/3 వస్తుంది. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 AMU = 1/NA గ్రామ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 1 AMU = 1/NA గ్రామ్ అని. ఇక్కడ చూస్తే ఒక క్వశ్చన్ ఇచ్చినాడు, ఏమని? క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 5.4 గ్రామ్ ఆఫ్ అల్యూమినియం AL. ఇక్కడ ఏమన్నాడు? క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇచ్చినాడు, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని కనుక్కోమన్నాడు. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్? నెంబర్ ఆఫ్ ఆటమ్స్. వాట్ గివెన్? 5.4 grams ఆఫ్ అల్యూమినియం గివెన్. 5.4 grams ఆఫ్ అల్యూమినియం గివెన్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? మోల్ ఇంటూ NA. మోల్ ఇంటూ అవగాడ్రో నెంబర్ NA. ఇప్పుడు మాస్ ఇచ్చినాడు కాబట్టి మోల్ను మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మోల్ అంటే ఏంటి ఫార్ములా? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ ఆటమ్ ఇచ్చినాడు కాబట్టి మనం అటామిక్ వెయిట్ రాసుకుంటాం. ఇక్కడ ఆటమ్ ఇచ్చాడు కాబట్టి మనము అటామిక్ వెయిట్ రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మోల్ = వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ అంటే ఏంది? గివెన్ వెయిట్, క్వశ్చన్లో ఇచ్చిన వెయిట్. క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 5.4 grams ఇచ్చాడు. కాబట్టి ఈ వెయిట్ ప్లేస్లో 5.4 grams అనేది తీసుకుంటా. ఇక్కడ ఇది అటామిక్ వెయిట్ తీసుకుంటాం. ఇక్కడ అల్యూమినియం వెయిట్ ఎంత? 27. ఓకేనా, ఇప్పుడు మోల్ అనేది మనకు తెలిసింది. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంది? మోల్ ఇంటూ NA. ఇప్పుడు ఈ మోల్ ప్లేస్లో 5.4/27 రాస్తా ఇంటూ NA. ఈ మోల్ ప్లేస్లో నేను ఎంత రాస్తా? ఈ మోల్ ప్లేస్లో ఓకే, ఈ మోల్ ప్లేస్లో నేను ఎంత రాయొచ్చు? 5.4/27. ఓకే, NA అనేది ఎలా ఉండేది అలానే రాయొచ్చు. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేది వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ను ఫైండ్ అవుట్ చేయాలంటే, ఓకే, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ను ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంది? మోల్ ఇంటూ NA. కాబట్టి మోల్ మనకు తెలియదు కాబట్టి మోల్ను మనం ఫైండ్ అవుట్ చేసినాం ఇచ్చిన వాల్యూ నుంచి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? గ్రామ్స్ ఇచ్చాడు. ఆ గ్రామ్స్ నుంచి మనం మోల్ను ఫైండ్ అవుట్ చేసి మోల్ ఇంటూ NA రాసినాం అంతే. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఓకే, నౌ సీ, ఇక్కడ ఏమన్నాడంటే క్యాలిక్యులేట్ మాస్ ఆఫ్ C12 విచ్ కంటైన్స్ 3 × 10⁻
3 × 10⁻24 ఆటమ్స్ ఆఫ్ కార్బన్ అన్నాడు. జనరల్గా మనకు ఎక్కడైనా మాస్ ఇచ్చి మోల్స్ను కనుక్కోమంటా ఉన్నాడు. ఓకే, క్వశ్చన్లో మాస్ ఇచ్చి మోల్స్ మనం కనుక్కోవాలా. మోల్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇఫ్ దే గివెన్ మాస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మోల్. బట్ హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మాస్, అంటే రివర్స్. ఓకే, జనరల్గా మనకు ఇక్కడ ఏమని ఇచ్చాడు, 3 × 10⁻24 ఆటమ్స్ ఆఫ్ కార్బన్ ఎంత మాస్ ఉంటుంది అన్నాడు. జనరల్గా 1 మోల్ ఎంత మాస్ ఉంటుంది? 1 మోల్ ఇక్కడ చూడండి 6.023 × 10⁻23 ఆటమ్స్ 12 గ్రామ్స్ ఉంటాయి కార్బన్ ఆటమ్స్, అంతే కదా. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? కార్బనే కదా ఇచ్చింది. 1 మోల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? 6.023 × 10⁻23 ఆటమ్స్ 12 గ్రామ్స్ ఉంటాయి. అప్పుడు ఇన్ని ఆటమ్స్ ఎంత మాస్ ఉంటుంది? ఓకే, అప్పుడు 3 × 10⁻24 ఆటమ్స్ మాస్ హౌ మచ్? We don't know. That's why I taken X. Criss-cross method. Okay, 6 into, you no need to take 0.23. 6 × 10⁻23 into X is equal to 12 into 3. ఓకే, అప్పుడు ఏమవుతుంది? X is equal to 12 into 3 36 into 24/6 × 10⁻23. అప్పుడు ఏమవుతుంది? 60 మనకు ఆన్సర్ వస్తుంది. ఇది పైకి పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కదా, -23. అంటే 6 × 10⁻23 ఆటమ్స్ 12 గ్రామ్స్ ఉంటే ఇన్ని ఆటమ్స్ ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఓకే, అర్థమైందా? 60. అప్పుడు మనకు మాస్ ఎంత వచ్చింది? 60 వచ్చింది. ఓకే, దాన్నే మనము ఇంకొక విధంగా కనుక్కోవచ్చు. జనరల్గా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే మోల్ ఇంటూ ఎన్ఏ కదా. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఏంటి? మోల్ ఇంటూ ఎన్ఏ. మోల్ అంటే ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఎన్ఏ రాయొచ్చు. ఓకే, మనకు ఎన్ఏ వాల్యూ తెలుసు 6 × 10⁻23. ఓకే, కార్బన్ మాస్ తెలుసు 12. ఇప్పుడు మనము దీన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అంటే మనకు వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ క్వశ్చన్లో. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? మోల్ ఇంటూ ఎన్ఏ. మోల్ ప్లేస్లో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఎన్ఏ రాసుకోవచ్చా? ఓకే, ఇది ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో ఇచ్చిన ఆటమ్స్. ఓకే, అప్పుడు మాస్ ఎంత? కార్బన్ మాసు 12 రాసిన, దీని ప్లేస్లో 12 రాసిన. ఓకేనా? దాని ప్లేస్లో ఎంత రాసిన? ఓకే, ఈ మాస్ మాలిక్యులర్ మాస్ అటామిక్ మాస్ ప్లేస్లో ఎంత రాసినాను? నేను 12 రాసినాను. ఓకే, దీని ప్లేస్లో నేను ఎంత రాసిన? 12 రాసిన. వెయిట్ మనకు తెలియదు కాబట్టి వెయిట్ అలానే పెట్టాను. ఎన్ఏ ప్లేస్లో 6 × 10⁻23 ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁻24 రాసిన. అంటే ఇక్కడ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇచ్చిన ఆటమ్స్ 3 × 10⁻24. ఓకేనా? అంతేనా? ఇప్పుడు దీనికి క్యాన్సిల్ పోతే ఏమవుతుంది? 2. ఈ 2 అక్కడికి పోతే ఏమవుతుంది? ఇక్కడ చూడండి 3 × 10⁻24 నేను ఎలా రాసుకోవచ్చు క్యాన్సిలేషన్ కోసము? 30 × 10⁻23 రాసుకోవచ్చు. దీన్ని ఈజీగా క్యాలిక్యులేషన్ ఉండడానికి ఈ వాల్యూ సేమ్గా రాసుకుంటున్నా 30 × 10⁻23. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 10⁻23 ఇక్కడ ఉంది, 10⁻24 ఇక్కడ ఉంది. ఈ వాల్యూ సేమ్గా రాసుకుంటే మనకు క్యాలిక్యులేషన్ ఈజీగా అవుతుంది. అందుకోసం నేను ఏం రాసిన? ఇక్కడ 30 × 10⁻23 రాసింటే ఇది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు 6 × 1 = 6 × 2 = అప్పుడు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 60 గ్రామ్ అయింది.
ఓకే, అంటే అంటే మనము 2 విధాలుగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మోల్ ఇంటూ ఎన్ఏ రాసుకొని మోల్ ఇంటూ ఎన్ఏ రాసుకొని ఈజ్ ఈక్వల్ టు గివెన్ ఆటమ్స్ రాసుకుంటే అలా అయినా వస్తుంది, లేకుంటే ఇలా రాసుకునే కానీ వస్తుంది మనకు ఆన్సర్. అంటే 2 విధాలుగా చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి జనరల్గా క్యాలిక్యులేట్ మాస్ ఆఫ్ Fe56 విచ్ కంటైన్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ యాజ్ ఇన్ 480 grams ఆఫ్ MgSO4 అన్నాడు. అంటే దీన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలా? ఇక్కడ కూడా మనకేమన్నాడు, క్యాలిక్యులేట్ మాస్ అన్నాడు. ఇక్కడ కూడా మనకేమన్నాడు, క్యాలిక్యులేట్ మాస్ అన్నాడు. క్యాలిక్యులేట్ మాస్ అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అని చెప్పిన మోల్ ఇంటూ ఎన్ఏ రాసుకోవాలి ఫస్ట్. మోల్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఎన్ఏ. ఓకే, ఇప్పుడు ఎఫ్ఈకి ఇది రాసుకున్నానా, ఈ ఎఫ్ఈకి ఇది రాసిన. ఓకే, విచ్ కంటైన్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ యాజ్ ఇన్ 480 grams ఆఫ్ MgSO4. అంటే దీన్ని కూడా మనం మోల్స్లో కన్వర్ట్ చేసుకోవాలి కదా. కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ ఎన్ఏ. మోల్ ఇంటూ ఎన్ఏ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఎన్ఏ. ఓకే, ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అన్నాడు. దీంట్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయో దీంట్లో కూడా అన్ని ఆటమ్స్ అని చెప్పినాడు. కాబట్టి ఈ ఎన్ఏ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, మోల్ ఈజ్ ఈక్వల్ టు మోల్ అవుతుంది. అంతే కదా, మోల్ ఈజ్ ఈక్వల్ టు మోల్ అవుతుంది. సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్పినాడు కదా. కాబట్టి ఈఎన్ఏ క్యాన్సిల్ అయిపోతే మోల్ ఈజ్ ఈక్వల్ టు మోల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎఫ్ఈ వెయిట్ మనకి ఇవ్వలేదు కాబట్టి డబ్ల్యూ అలానే రాసిన. దీని వెయిట్ ఇచ్చినాడు కాబట్టి కింద ఏమని రాసిన, 56 రాసిన. ఇక్కడ ఎంజీది వెయిట్ ఇచ్చినాడు 480. ఓకే, ఎంజీ వెయిట్ ఎంత ఇచ్చినాడు, 480 బై ఎంజీ మాస్ ఎంత 24. ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1120 వస్తుంది. ఓకేనా, 1120 వస్తుంది. అంటే మనము మాస్ అడిగినా ఆటమ్స్ అడిగినా ఒకే ఫార్ములానే రాసుకోవాలా, మోల్ ఇంటూ ఎన్ఏ అని రాసుకొని మాస్ అడిగినప్పుడు మోల్ను విడదీసి రాసుకోవాలా, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఎన్ఏ. దీని ప్లేస్లో మాస్ రాసుకుంటాము, ఇది మనము ఫైండ్ అవుట్ చేస్తాము వెయిట్ను. అంతే కదా నేను రాసింది. మాస్ అంటే మోల్ ఇంటూ ఎన్ఏ రాసుకున్నా, దీన్ని కూడా మనం గ్రామ్స్నే కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి మోల్ ఇంటూ ఎన్ఏ. ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది చేసినాం, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇక్కడ కూడా అంతే. ఓకే, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది చేసినాం. ఓకేనా, ఇది ఈజ్ ఈక్వల్ టు అది చేసినాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇచ్చాడు కాబట్టి మోల్ ఇంటూ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆటమ్స్ రాసుకున్నాం. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు 2-3 చేస్తే మనకు ఎలా చేయాలనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ ఈ స్లైడ్లో మనం ఏం నేర్చుకునేది మనకు తెలిసిపోయిందా. ఓకే, ఇంకా చూడండి, ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇలా రాసుకోవాలా, మోల్స్ ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలా. ఓకే, మోల్ ఈజ్ ఈక్వల్ టు మోల్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, మోల్ ఈజ్ ఈక్వల్ టు మోల్. ఇది కూడా అంటే మోల్ ఇంటూ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్, గివెన్ ఆటమ్స్. ఓకే, దీని ఇదేంది ఎఫ్ఈది, ఇదేంది ఎంజీది. ఓకేనా, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. నౌ సి, ఇక్కడ 2021లో ఈ క్వశ్చన్ ఇచ్చినాడు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 8 grams ఆఫ్ సోడియం. ఇక్కడ సోడియం ఇచ్చినాడు, ఇక్కడ ఏమి ఇచ్చినాడు, సోడియం ఇచ్చినాడు. ఓకేనా, 2021లో. ఓకేనా, సోడియం ఇచ్చాడు, 8 grams ఆఫ్ సోడియం ఇచ్చాడు. మనం నేర్చుకున్న క్వశ్చన్ ఏంది, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అల్యూమినియం. ఓకే, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అల్యూమినియం ఇక్కడ మనం నేర్చుకున్నాం ఎగ్జాంపుల్ క్వశ్చన్. అదే క్వశ్చను నెంబర్ ఆఫ్ ఆటమ్స్ సోడియం కనుక్కోమన్నాడు. ఓకేనా, ఇక్కడ వెయిట్ ఇచ్చి అల్యూమినియం యొక్క నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని కనుక్కోమన్నాడు.
ఓకే, ఇక్కడేమి ఇచ్చాడు వెయిట్ ఇచ్చాడు, సోడియం వెయిట్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమన్నాడు. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? మోల్ ఇంటూ ఎన్ఏ. మోల్ అంటే ఏంది? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ ఆటం ఇచ్చాడు కాబట్టి అటామిక్ వెయిట్. ఓకే, ఆటం ఇచ్చాడు కాబట్టి మనం ఏం రాసుకుంటాం? అటామిక్ వెయిట్. ఇక్కడ వెయిట్ ఇచ్చాడు కాబట్టి దీని ప్లేస్లో 8 రాసిన. సోడియం ఎంత వెయిట్? 23. ఎన్ఏ అంటే ఎంత? వాడు ఇచ్చినాడు 6.023 × 10⁻23. దీన్ని క్యాలిక్యులేషన్ చేసి ఎంత వస్తుంది? 2 వచ్చింది. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? ఓకే, ఇక్కడ మనకు ఆన్సర్ ఏంది? 2. ఓకేనా? ఇక్కడ మనకు ఆన్సర్ 2. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే సింపుల్గా మనము మోల్ ఇంటూ ఎన్ఏ వేసుకోవాలి. ఇక్కడ ఆటం ఇచ్చినప్పుడు మోల్ ఇంటూ ఎన్ఏ వేసుకుంటే ఆటమ్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్ ఇన్ 681 గ్రామ్ ఆఫ్ C7H5N3O6 ఒక మాలిక్యూల్ ఇచ్చినాడు. ఓకే, అంతకుముందు ఏమి ఇచ్చాడు? ఆటం ఇచ్చినాడు. ఇప్పుడేమి ఇచ్చాడు? మాలిక్యూల్ ఇచ్చాడు. ఈ మాలిక్యూల్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమన్నాడు. ఓకే, మాలిక్యూల్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమన్న ఫార్ములా ఏంటంటే మోల్ ఇంటూ ఎన్ఏ. ఓకే, మాలిక్యూల్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమంటే మోల్ ఇంటూ ఎన్ఏ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అవుతుంది. ఓకేనా? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ ఎన్ఏ. ఇప్పుడు మనకు మాలిక్యూల్స్ వచ్చినాయి. వస్తే ఇప్పుడు ఒక మాలిక్యూల్లో మనకు ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? నైట్రోజన్ ఆటమ్స్ 3 ఉన్నాయి. ఇంటూ 3 వేస్తే మనకు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వస్తాయి. ఓకే, అంటే ఎన్ఏ మోల్ ఇంటూ ఎన్ఏ వేస్తే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ వస్తుంది. ఒక మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో అది వేస్తే మనకు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వచ్చేస్తాయి క్వశ్చన్లో మాలిక్యూల్ ఇచ్చినప్పుడు. అదే క్వశ్చన్లో ఆటం ఇచ్చినప్పుడు డైరెక్ట్ మోల్ ఇంటూ ఎన్ఏ వేసేస్తే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వస్తాయి. ఓకే, డైరెక్ట్ మోల్ ఇంటూ ఎన్ఏ వేసేస్తే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వస్తాయి క్వశ్చన్లో ఆటం ఇచ్చినప్పుడు, సోడియం, అల్యూమినియం అలా ఇచ్చినప్పుడు. అలా కాకుండా క్వశ్చన్లో మాలిక్యూల్ ఇచ్చినప్పుడు ఓకే, క్వశ్చన్లో మాలిక్యూల్ ఇచ్చినప్పుడు మోల్ ఇంటూ ఎన్ఏ రాస్తే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ వస్తాయి. అప్పుడు ఒక మాలిక్యూల్లో ఎన్ని నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయో ఇంటూ 3 వేస్తే సరిపోతుంది. ఎన్ని ఉంటే అన్ని ఇంటూ 3 వేయాలి, ఇంటూ నెంబర్ వేయాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే ముందు ఏం రాసిన? మోల్ ఇంటూ ఎన్ఏ రాసిన. మోల్ అంటే అర్థం ఏంది? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత? C7H5N3O6. ఇవి 7 ఉన్నాయి కాబట్టి 7 × 12. కార్బన్ మాస్ 12. ఇవి 5 ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్లు 5 × 1. హైడ్రోజన్ మాస్ 1. నైట్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3 × నైట్రోజన్ మాస్ 14. ఆక్సిజన్లు 6 ఉన్నాయి. ఒక ఆక్సిజన్ మాస్ 16. 6 × 16 అప్పుడు 227 వస్తుంది. 227 వస్తుంది. అంటే ఇక్కడ వెయిట్ ప్లేస్లో నేను ఎంత రాసిన? 681 రాసిన. ఈ మాలిక్యులర్ మాస్ ప్లేస్లో ఎంత రాయాలా? 227 రాసిన. అంతే, 681/227 అంతే కదా. గివెన్ మాస్ బై మాలిక్యులర్ మాస్. గివెన్ మాస్ ఎంత? 681. మాలిక్యులర్ మాస్ ఎంత వచ్చింది మనకు? 227 వచ్చింది. ఓకేనా? 227 వచ్చింది. ఇది ఎలా వచ్చిందో తెలుసు కదా. 227. ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ 6 ఉన్నాయి కాబట్టి 6 × 16. ఒక ఆక్సిజన్ మాస్ 16 కదా. 6 ఆక్సిజన్ ఉన్నాయి, 6 ఆక్సిజన్ ఉన్నాయి కాబట్టి 6 × 16.
3 నైట్రోజన్ ఉన్నాయి కాబట్టి 3, ఒక నైట్రోజన్ మాస్ 14. ఇలా మనం చేసింటే మనకి ఎంత వచ్చింది? 227 వచ్చింది. దీని ప్లేస్లో నేను 227 రాసిన ఇంటూ NA అంటే 6.023 ఇంటూ 10⁻23. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 227 1 జా, 227 3 జా. ఓకే, ఇప్పుడు మాలిక్యూల్స్ వచ్చినాయి. నేనేమని చెప్పిన, ఈ మాలిక్యూల్స్ను నైట్రోజన్ అడిగినాడు కాబట్టి ఎన్ని నైట్రోజన్లు ఉన్నాయో తెలుసుకోవాలి. ఒక దాంట్లో 3 ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 వేసిన. అప్పుడు ఏమైంది? ఈ 3 ఇంటూ 3 9. 9 ఇంటూ 6.02 ఇంటూ 10⁻23. అప్పుడు 54.18 ఇంటూ 10⁻23 వస్తుంది మనకు ఆన్సర్. ఓకేనా? ఇక్కడ మనకు క్లారిటీ వచ్చిందా? ఏం క్లారిటీ వచ్చిందంటే మనకు క్వశ్చన్లో ఆటమ్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే మోల్ ఇంటూ NA రాస్తే సరిపోతుంది. అదే క్వశ్చన్లో మాలిక్యూల్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రావాలి అంటే మోల్ ఇంటూ NA ఓకే, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రావాలంటే మోల్ ఇంటూ NA రాయాలి. మోల్ ఇంటూ NA రాస్తే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ నైట్రోజన్ అడిగినాడు కాబట్టి ఇంటూ నైట్రోజన్ ఆటమ్స్, ఒక మాలిక్యూల్ ఎన్ని నైట్రోజన్ ఆటమ్స్ ఉంటాయి అది రాసినాం. అదే ఆక్సిజన్గా అడిగినాడు అనుకో, ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయో ఇంటూ అన్ని రాస్తాం. ఓకేనా? ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి. నౌ సి, ఇక్కడ ఏమడిగినాడు? ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ మోల్స్ ఇన్ 2.8375 లీటర్స్ ఆఫ్ O2 అట్ STP ఆర్ రెస్పెక్టివ్లీ అన్నాడు. ఇది 2023లో అడిగినాడు ఇది. ఓకే, ఎప్పుడు అడిగినాడు? 2023లో. ఇప్పుడు మనకు మోల్స్ అడిగినాడు, లీటర్లు ఇచ్చినాడు. ఓకే, గ్యాస్కు STP ఇచ్చినాడు. STP ఇచ్చినప్పుడు ఓకే, మోల్ని ఎలా కనుక్కుంటాం? మోల్ ఈజ్ ఈక్వల్ టు ఓకే V/22.7. STP అంటే V/22.7. గివెన్ V ఎంత క్వశ్చన్లో? గివెన్ V 2.8375. ఈ V ప్లస్లో 2.8375 రాసినాను బై 22.7. ఓకేనా? 22.7. దీన్ని ఎలా దీన్ని క్యాల్కులేషన్ చేస్తే 22 1 జా, 22 1 జా. అప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0 పాయింట్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు వచ్చిన దాంట్లో ఆన్సర్ ఏంది? 0 పాయింట్ ఉండేది. మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఇచ్చినప్పుడు. ఓకే, మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇలా చేసుకోవాలా. ఇక్కడ పాయింట్ ఉండాలి కాబట్టి పాయింట్ తీసేస్తే 10⁻−1 వస్తుంది. అప్పుడు 1 జా. అదైనా కూడా ఆ -1 పోవాలంటే 0.1 కదా ఇక్కడ వచ్చేది. ఓకే, 0.1 ఉండే ఆప్షన్ ఏంది? ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఓకే, ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఆప్షన్ తప్పు అయిపోతుంది, రాంగ్. ఇప్పుడు ఈ 2 ఆప్షన్లలో ఈ 2 మోల్స్ కరెక్టే. అప్పుడు మాలిక్యూల్స్ను మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలా? మాలిక్యూల్స్ను ఇప్పుడు చూడండి, 0.125కు ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 6.06 ఇంటూ 10⁻23, 6.023 ఇంటూ 10⁻23 ఒక మోలుకు. ఓకే, మనకు వచ్చిన వాల్యూ ఎంత? 0.125 మోల్. అంటే 1 మోల్ కన్నా తక్కువ ఉండాలి ఈ మాలిక్యూల్స్. ఒక మోల్ కన్నా తక్కువ ఉండాలి. 1 మోల్లో 6 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి, పార్టికల్స్ ఉంటాయి. ఇక్కడ మాలిక్యూల్స్ అన్నాడు కాబట్టి మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకేనా? 0.125 ఉన్నప్పుడు ఈ వాల్యూ కన్నా లెస్ ఉండాలా. ఈ వాల్యూ కన్నా లెస్ ఉండేది ఏది చెప్పండి? ఇది 23 ఉన్నది, ఈడ 23 ఉంది, ఈడ 22 ఉంది. అంటే లెస్ ఉండే వాల్యూ ఏది? ఓకే, లెస్ ఉండే వాల్యూ ఇది 0.22.
అంటే ఇలా ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనము క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, అన్నెసెసరీగా మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మొత్తం ఇంక మళ్ళీ ఏమొస్తుంది, 1 వచ్చింది, మళ్ళీ ఇంకా దీన్ని క్యాలిక్యులేషన్ చేసి ఇది చేసి అది చేసి చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? 0.1 వచ్చింది, 0.1 వచ్చింది. 0.1లో ఆప్షన్స్ ఏంటి, ఇది ఉంది ఇది ఉంది. సరే, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది. అప్పుడు మాలిక్యూల్స్ ఎలా, 1 మోల్కి ఇన్ని మాలిక్యూల్స్ ఉన్నప్పుడు 0.125 మోల్స్కి ఎన్ని ఉంటాయి, దీనికన్నా లెస్ ఉంటుంది. దీనికన్నా లెస్ 0.6 × 10⁻23 కన్నా లెస్ ఉండేది ఏది, ఇది వాల్యూ. కాబట్టి మనకు అది ఆన్సర్ వస్తుంది అని ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా ఓకే, యావరేజ్ అటామిక్ మాస్. యావరేజ్ అటామిక్ మాస్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఈరోజు మీకు తెలిసిందనుకుంటా. ఈరోజు మనకేం తెలిసింది, అన్నెసెసరీగా క్యాలిక్యులేషన్ అనేది చేయకూడదు. ఈ క్వశ్చన్ చూసి మనం నేర్చుకున్నాం. ఇంకొక క్వశ్చన్ చూసి ఆటమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, క్వశ్చన్ మాలిక్యూల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. ఓకే, ఈ మాలిక్యూల్స్ ఇచ్చినప్పుడు ఎలా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆటమ్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏదైనా సరే మనకు బేసిక్ డెప్త్ తెలిసిందనుకో, డెప్త్గా కొడితే డీప్గా కోమాలేకపోతుంది ఏ క్వశ్చన్ అయినా. ఓకేనా? అది ఓకే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.